సో హై గైస్, దిస్ ఇస్ డే 3. నిన్న చూసిండే ఫాల్స్ కింద ఈ ఫాల్స్ ఎంతో బెటరు. సో గైస్ యాక్చువల్లీ హై గైస్, దిస్ ఇస్ డే 3. వెల్కమ్ బ్యాక్ టు దీపక్ రెడ్డి లాగ్స్. సో బ్రేక్ఫాస్ట్కి వెళ్తూ ఉన్నాను. సో తినేసి తర్వాత ఎక్కడికి పోదామని చూస్తాం రండి. సో గైస్, మనం యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ తినకి రీచ్ అయినాము. యాక్చువల్లీ నేనేమి ఇట్లా ప్లేస్ అనుకోవట్లేదు, అందవే వస్తూ ఉంటున్నాయి. సో మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించే ఈ ప్లేస్ చూసాక అవుట్ సైడ్ ఇంకా చాలా బాగుంది. లెట్స్ సీ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యా. బ్రేక్ఫాస్ట్ ముగించుకొని వి జస్ట్ కేమ్ అవుట్. యాక్చువల్లీ నేను ఈపక్ చూసిండలేదు. ఇట్ ఈస్ టూ గుడ్. ఈపక్ సూపీరెన్స్ ప్లేస్ ఈజ్ లైక్ టూ గుడ్ అండ్ అంబియన్స్ చాలా అంటే చాలా బాగుంది. ఇన్సైడ్ కూడాను అంటే సింపుల్గా ఉంది, బట్ చూసాక చాలా హెవీగా కనబడతా ఉంది. దిస్ ఈజ్ లైక్ మెయిన్ అట్రాక్షన్ అనుకోవచ్చు మనము. అండ్ ఈడరమ్మా ఈడ తొట్టేసేసిండారు. ఓ పాప, ఫిషెస్ కూడా ఉందిరా. ఫిషెస్ కూడా ఉండే చూడే. సో దిస్ ప్లేస్ ఈజ్ లైక్ యాక్చువల్గా వచ్చేసి మున్నార్ ఇంకా కొచ్చికి పోయే రోడ్లో ఉంది. ద ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫార్మ్ ల్యాండ్ అనేసి. ఇట్ ఈస్ లుకింగ్ టూ గుడ్. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇప్పకేమందరూ వస్తే ట్రై చేయండి. సో గైస్, అవుట్నే నేను చెప్పినట్లు కొచ్చి పోతా ఉన్నానంటే వీఆర్ నాట్ హ్యావింగ్ ప్లాన్. యాక్చువల్లీ నేను ఫాల్స్ చూసుకొని పోదామని నాకు తెలిసిండలేదు, బట్ ఆన్ ద వేనే ఈ ఫాల్స్ ఉండింది. దిస్ ఈజ్ లైక్ అడిమలే వాటర్ ఫాల్స్ అనేసి. నిన్న చూసిండే ఫాల్స్ కింద ఈ ఫాల్స్ ఎంతో బెటరు. వాన్ పడినట్లుంది పక్క. ఐ జస్ట్ షో యూ. సో గైస్, ఫైనలీ వి రీచ్ ద ప్లేస్. మనము ఇప్పుడు కొచ్చి ఫోర్ట్ బీచ్కి వచ్చిండాము. యూ కెన్ సీ ద బీచ్ యాక్చువల్లీ. ఎస్, కానీ రంచు ఉడుకు చాలా ఉంది క్లైమేట్ కంపేర్ చేస్తే. ఫుల్ సాల్ట్ ఉంటుంది కదా, సో ఈ ఉడుక్కి వి కుడెంట్. సో యూ కెన్ సీ ద పోర్ట్ దేర్. కంటైనర్స్ యాక్చువల్గా లోడ్ అయింది అనుకుంటా, ఇఫ్ నాట్ అన్లోడ్ అవుతా ఉంది. యూ కెన్ సీ దిస్ షిప్ ఆల్సో. సో యాక్చువల్గా బోటింగ్ ఉంది, ఇంకా చాలా ప్లేసెస్ ఉంది అని చెప్తా ఉండ్రి, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఫైన్, బోటింగ్ ఉంటే మాత్రం పోతాను. విల్ సీ. కమాన్. సో యాక్చువల్గా వచ్చేసి టైం లేట్ అయిండే. ఇట్ వాజ్ అరౌండ్ ఆల్మోస్ట్ 4 o'clock అయిపోయిండే. ప్రాబ్లం వచ్చేసి ప్రాబ్లం ఏం లేదు, డిప్రెషన్. కానీ మా కంఫర్ట్ లెక్క చూసకపోతే నేను స్టే కావాలని వస్తుంది. బట్ అంచేప్లా స్టే సిక్లే ఆల్మోస్ట్ 5 o'clock క్లోజ్ అవుతుంది. ఇఫ్ నాట్ సింగిల్ షేరింగ్ తీసుకోండా అండ్రి, బట్ అది వర్త్ లేదు. అంటే ఈ టైంకి మనం మార్నింగ్ వచ్చి తీసుకుంటే వర్త్ ఉండే. ఫైన్, వీఆర్ హ్యాపీ విత్ వాట్ వీఆర్. అంతేనా? నేను సో స్మాల్ బోట్ తీసుకున్నాను. స్మాల్ బోట్లో వచ్చేసి వాళ్ళు నార్మల్గా 3 hours తోడుకొని పోతూ ఉంటారు. 3 hours మనకి ఫుల్ వ్యూ చూపించుకొని వస్తారంట. ఫైన్, లెట్స్ సీ. సో యాక్చువల్గా అది వచ్చేసి స్కూల్ బోట్ అంట. సో
నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకు నార్మల్గా సిటీలో బస్సెస్ ఉన్నట్లు వాళ్ళకి ఇక్కడ బోట్స్ ఉన్నాయి స్కూల్కి. సో నార్మల్ పికప్ అండ్ డ్రాప్ బోట్స్లో చేస్తారు. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది యాక్చువల్గా. ఈ బోట్ని చూడొచ్చు. ఇది వచ్చేసి యాక్చువల్గా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ స్టాప్స్ కూడా ఉన్నాయి, దాన్ని కూడా చూపిస్తాను రా నేను. అండ్ ఇది వచ్చేసి హాస్పిటల్ ఇది. సో అన్ని ఫెసిలిటీస్ కూడా ఉండదు ఈ చిన్న ఐలాండ్లో. అండ్ చాలా బాగుంది, నాకు చాలా ఇష్టమయ్యా. మీ ఒపీనియన్ కూడా నాకు చెప్పండి ఎట్లుండే అని చెప్పేసి. నాకు మాత్రము ఈ ప్లేస్ చాలా అంటే చాలా ఇష్టమయ్యా. అండ్ యూ కెన్ సీ, నేను అవునే చెప్పినట్లే ఇదే బస్ స్టాప్. ఈ ఐలాండ్ని మేము ఎక్స్ప్లోర్ చేసుకొని సో ఇట్ వాస్ లేట్ అనేసి మేము ఇదే స్టే చేసినాము నియర్ బై ఆలపిలోనే. సో డే 4 ఇదే వీడియోలో కంటిన్యూ చేసినాను, చూడండి గైస్. రెడీనా? ఎక్కడికి పోతా ఉండదు మన్నోడు. ఓకే, సో అడ్వెంచర్స్ అంతా యాక్టివిటీస్ అంతా ఆడతావా? లెట్స్ గో. కార్ పైన చూస్తూ ఎంత ఉంది అనేసి. ఏం చేయగల మాన్లు ఉండే కదా, సో గలీజ్ అయింది. ఓకేనా, తెలిసి. సో లెట్స్ గో టు వర్కాళ. సో గైస్, రైట్ నౌ మనం వచ్చేసి జటాయులో ఉన్నాము. దిస్ ఈజ్ లైక్ ఆన్ ద వే టు వర్కాళ. సో కింద వీడియోస్ చేసే కాలేదు, సో చాలా ఎండ్ ఉండే అనేసి. సో వి జస్ట్ కేమ్ హియర్. ఫైన్, యూ కెన్ సీ ద ప్లేస్ యాక్చువల్లీ. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్, మనకి పైనకి వచ్చేకి 2 వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి వాకింగ్ వే, ఇంకొకటి వచ్చేసి కేబుల్ కార్ ఉంది. సో యాక్చువల్లీ నేను యాపదును కేబుల్ కార్ ట్రై చేసింది లేదు అనేసి కేబుల్ కార్లో వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉందంట. సో పైనకి ఎక్కి ఇట్ ఈస్ లైక్ ఓకే ఎక్కొచ్చు, బట్ క్లైమేట్ వచ్చిన ఎండ్ ఉండేదానికి ఇట్ ఈస్ టూ టఫ్. సో నేను ఎవడు ట్రై చేయలేదు అని కేబుల్ కార్లో వస్తుంది. యాక్చువల్గా మ్యూజియం కూడా ఉంది, టెంపుల్ కూడా ఉంది. టెంపుల్ కావాలంటే ఎవరు కావాలో విజిట్ చేయొచ్చు, అండ్ మ్యూజియం ఆల్సో. బట్ అన్ఫార్చునేట్లీ రైట్ నౌ మ్యూజియం వచ్చేసి క్లోజ్ అయింది. సో గైస్, ఈ ప్లేస్ది ఒక షార్ట్ చేసి ఉంటాను. సో చూడండి. సో నెక్స్ట్ వార్కళలో సిద్ధం రండా. సో గైస్, ఫైనలీ వర్కాళ రీచ్ అయ్యిండాము. సో నవ్వు ఇప్పుడు వచ్చేసి పారామోటరింగ్ ఈవెంట్ని, అంటే గేమ్ ఆడాలనేసి నేను ఛానల్ని ఇంకా అనుకోండి. ఫైన్, కేరళలో చూసింటిని. సో వర్కాళ వచ్చిండాము. యూ కెన్ సీ దట్ ఆల్మోస్ట్ లైక్ 5 to 10 minutes రైడ్ తోడుకొని పోతారంట. ఫైన్, ఆడుకొని వస్తాము రండా. యాక్చువల్గా చాలా దిగులైతా ఉంది. ఫైన్, లెట్స్ ప్లే. Sir, what height they'll go, sir? How much height they'll go?
ఓకే ఆల్మోస్ట్ 700-800 ఫీట్ పోతారంట వాళ్ళు, అంత హైట్ తోడుకొని పోతా ఉండరు. సో యూ కెన్ సీ డ్రిఫ్ట్ కొడతా ఉండరు యాక్చువల్లీ, యూ కెన్ సీ దేర్. నాకంತూ యాక్చువల్లీ ఇట్లా ఫస్ట్ డ్రిఫ్ట్ కొట్టినప్పుడు దిగలాయా ఆమ్కి, ఇట్ వాజ్ ఓకే ఫైన్. నాకు ఆమ్కి ఏం అనిపించలేదు. యాక్చువల్గా బాడీ రన్స్ ఫ్రీగా పెట్టుకోనాలా, బాడీ ఫ్రీగా పెట్టుకుంటే నథింగ్ విల్ హ్యాపన్. ఎస్ షీఈస్ కమింగ్, అడుగుదాము ఏమేని షీ ఎట్లుండే ఏమేని. బట్ స్టార్టింగ్ వాళ్ళు వచ్చి నిలిపిందే 2 to 3 సెకండ్స్, మాటలు వచ్చేలేదు, ఏం మాట్లాడాలని తెలిసేలే. ఇట్ విల్ బీ టఫ్ యాక్చువల్లీ, చూస్తాము ఎట్లుంటుంది అని. షీఈస్ బ్యాక్, లెట్ మీ సీ ఎక్స్ప్రెషన్ చూస్తాం ఎట్లుంది అని. కమాన్ హే. సో హౌ వాజ్ ఇట్, ఎట్లా అనిపించా? బాగుండే, ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్. పైన హైట్లో ఎట్లా అనిపించా నీకు? ఆల్మోస్ట్ 800 ఫీట్ పైన రంట వాళ్ళు. నాకేం దిగులు కాలేదు, ప్రతి దానికి భయపడుతూ ఉంటే ఏ పని కానీ నైస్, బాగుండే ఎక్స్పీరియన్స్. సో గైస్ పారామోటరింగ్ ఆయా యాక్చువల్గా. సో ఇంకా ఇది వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో చూస్తాం రండా, ఇంకా యావదేదో ఆడతాము అనేసి ఆడిపోయి. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఇంకా 12 కిలోమీటర్స్ ఉంది, ఒక 1/2 అవర్ అవుతుంది. లెట్స్ గో, పోదాం రండా. సో గైస్ యాక్చువల్లీ మనము ఇప్పుడు యాక్టివిటీస్ ప్లేస్ దగ్గర ఉన్నాము, చూస్తాం రండా యావే యాక్టివిటీస్ ఆడదాము అనేసి. సో గైస్ యాక్చువల్గా స్పీడ్ బోట్లో పోతా ఉన్నాము, తెలిసి సో గైస్ యాక్చువల్గా మేము ఇప్పుడు సోఫా బోట్ కంప్లీట్ చేసిండాము. ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు పోతా ఉండేది సైక్లింగ్ పోతా ఉన్నాము, చూస్తాం రండి ఎట్లుంటుంది అనేసి. సో దిస్ ఈజ్ సైక్లింగ్, ఎక్కమా నువ్వు. లేదమ్మా పదమ్మా, ఏం ప్రాబ్లంలే, దిగులు పడక పోదరా. సార్ 1 minute, హోల్డ్ ద వీడియో. ఓకే లెట్స్ స్టార్ట్. సో గైస్ యాక్చువల్గా సన్సెట్ చూడొచ్చు. అండ్ వీఆర్ లైక్ సెంటర్లో ఉన్నాము, సైక్లింగ్ బోట్లో వచ్చినాము. లైక్ సెంటర్లో ఉన్నాము మేము, ఐ మీన్ లైక్ బ్యాక్ వాటర్ సెంటర్ ఇది. ఎక్స్పీరియన్స్ ఇస్ టూ గుడ్. ఎట్లా అనిపిస్తా ఉందమ్మా? బాగుంది, కానీ వాటర్ కదా రౌండ్స్ లైక్ ఏంటి దిగులో లైఫ్ జాకెట్ ఇచ్చిండలేదా? ఇదేం సముద్రమా? ఫైన్, ఆడ కాయకింగ్ తక్కుపోదాం రండా. యాక్చువల్లీ ఇది వద్దు అని చెప్పింది నేను, ప్యాకేజ్లో యావదో తీసుకోవట్లేదు నేను. బట్ ఆడుతూ ఉండి చూసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం దానికి ఫైన్ ఆడొచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చినారు. వాళ్ళు ఎన్నుకుంటే వాళ్ళంతా ఇంకా ఫుల్ ఎక్సైటెడ్.
नहीं चाहिए रुको जरा सबर करो ఓకేనా సో గైస్ యాక్చువల్లీ ఇట్ వాస్ ఫన్ చాలా బాగుండా आजा ब्रो సార్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో आजा आजा సో యాక్చువల్గా వీళ్ళే మా మాస్టరు నెక్స్ట్ లెవెల్ డ్రైవ్ చేస్తూ ఉండ్రి అండ్ ఈ వాస్ లైక్ వెరీ పీస్ఫుల్ చాలా బాగంటే చాలా మనం మాట్లాడిచ్చేది కానీ లోపల ట్రీట్ చేసేది కానీ ఎట్లా కావాలని అట్లంతా మనకి ఇంకొకసారి కావాలంటే నార్మల్గా జంప్ చేయాలా ఇంకొకటి ఏమెదురు అడిగితే దేవర్ డూయింగ్ యాక్చువల్లీ చాలా వర్త్ ఉంది వాళ్ళు ఓనర్ అంట అవునా సార్ యూ ద ఓనర్ సార్ సార్ యాక్చువల్లీ వీళ్ళే మాస్టరు వీళ్ళే ఓనర్ కూడా అంట ఈ పది వాళ్ళు రాలేదంట బోట్ ఓకే చేసేవాళ్ళు సార్ సీరియస్లీ సార్ ఇట్ వాస్ సో గుడ్ సార్ I'll share the videos, sir. Seriously. థ్యాంక్ యూ సార్ ఇట్ I'll వాస్ tag you. I'll వెరీ tag you in నైస్ my Insta also. I will, sir. Seriously. Even that was like next level experience, sir. It was so good. So guys, యాక్చువల్గా వచ్చేసి మనకి కయాకింగ్కి లేట్ అయిపోయిండే బట్ ఆల్సో పర్మిషన్ ఇచ్చిండారు సార్. యాక్చువల్లీ నేను అవుట్నే మాస్టర్ అని కదా, వాళ్ళు వచ్చేసి ఓనర్ అంట. వెరీ ఫ్రెండ్లీ. రిక్వెస్ట్ చేసిన దానికి లేట్ అయింది అంటేను పర్వాలేని ఇచ్చిండారు. ఇట్ ఈస్ టూ గుడ్. యాక్చువల్లీ నేను కయాకింగ్ వచ్చి చాలా సతిలో ఎక్స్పీరియన్స్ చేసినాను. సో మా పాప వచ్చేసి ఎక్స్పీరియన్స్ చేసిండలేదు అనేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసిన దానికి ఇంచేప్లోనూ ఇచ్చిండారు నన్ను. ఫీలింగ్ హ్యాపీ, చాలా అంటే చాలా ఖుషీగా ఉన్నాను. సో లెట్స్ గో, రైడ్ పైసి వస్తాము, సిగ్దాము.